తెలంగాణలో ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. విధి విధానాలను మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం జరుగుతుంది. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. విధి విధానాలను మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ఈ ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఆమెతో పాటు 10 జిల్లాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. విధి విధానాలను ప్రకటించారు. ఏ విధంగా నిర్వహించారు, ఏ విధంగా దీన్ని సమప్ చేయాలనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఇక 30వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీలోని పార్టీ పదవులన్నీ ఫిలప్ చేయాలని మల్లికార్జున ఖర్గే మొన్న పిఎస్సీ సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యంలో వీటిని వెంటనే వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారు. ఖమ్మంకు వంశీచంద్ర రెడ్డి, నల్గొండకు సంపత్ కుమార్, వరంగల్ కి అడ్లూరి లక్ష్మణ్, మెదక్ కి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కి జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ కి కుసుమ్ కుమార్, ఆదిలాబాద్ కి అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ కి అద్దంకి దయాకర్, నిజామాబాద్ కి అజ్మతుల్లా హుసేన్, రంగారెడ్డికి శివసేన రెడ్డి. ఈ 10 మంది ఈ రోజు ఏ విధంగా చేయాలి అనే అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ మీనాక్షి నటరాజన్ ఇచ్చారు. రేపటి నుంచి 2-3 రోజుల లోపలనే ఉమ్మడి జిల్లాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంలు ఏమైనా ఉంటే వాటిని సొల్యూట్ చేసి దాంతో పాటుగా వీళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ను వెంటనే సమప్ చేయాలని పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.